బాగుంది. ఇప్పుడే మార్గన్ మూవీ చూశాను. విజయ్ ఆంటోనీ మాత్రం చాలా డిఫరెంట్గా స్టైల్గా అసలు ఒక వైరస్ గురించి అది చాలా బాగా చేశారు. స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా సస్పెన్స్, చాలా సస్పెన్స్ ఉంది. క్రైమ్ అలాగా ఒక హారర్ బేసిక్లో కంటెంట్. అలాగే హీరో క్యారెక్టర్ మాత్రం ఎర్రకొట్టేసాడు. ఆ స్విమ్మింగ్ పూల్లో సీన్స్ అయినా అసలు ఏంటి అనేది అసలు సస్పెన్స్ అనేది రివీల్ ఇవ్వకూడదు. మీరు కూడా చూడండి మూవీ. మార్గన్ మూవీ మాత్రం ఒక వేరే అడ్వెంచర్ అనుకోవచ్చు. వాటర్తో అసలు టాటాయిస్ సంబంధించింది. అలాగే పోలీస్ క్యారెక్టర్ హీరోయిన్ కూడా చాలా సూపర్బ్ చేశారు. ఓవరాల్గా మార్గన్ మూవీ మాత్రం చాలా బాగుంది, చాలా ఎమోషనల్. అలాగే ఎందుకు ఆ మర్డర్స్ జరిగేది అనేది విజయ్ ఆంటోనీకి అయితే మొత్తం బ్లాక్గా, ఒక సైడ్ బ్లాక్గా ఉంటుంది. చాలా డిఫరెంట్. విజయ్ ఆంటోనీ అంటేనే ఒక స్టైల్, చాలా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటాడు. అసలు ఇందులో మ్యూజిక్ మన విజయ్ ఆంటోనీ మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్షన్ చేశారనమాట ఆపోజిట్, చాలా డిఫరెంట్గా. ఓవరాల్గా డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ అయినా చాలా బాగుంది. అలాగే విజయ్ ఆంటోనీ మాత్రం పోలీస్ ఆఫీసర్గా చాలా సూపర్గా చేశారు. ఓవరాల్గా మార్గన్ మూవీ మాత్రం ఈ ఫ్రైడే మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు కన్నప్ప ఎంత హిట్ అయిందో మన మార్గన్ మూవీ కూడా అంత హిట్ అయింది. బ్లాక్ బాస్టర్ మార్గన్ అసలు పోలీస్ ఆఫీసర్గా ఆ మర్డర్స్ చేయడం, సాధించడం అది ఎలా అనేది ఈ మార్గన్ మూవీలో మీరు చూడండి. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సస్పెన్స్ థ్రిల్ అనమాట. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. మార్గన్ విజయ్ ఆంటోనీ వేరే లెవెల్. విజయ్ ఆంటోనీ మాత్రం ఆ ప్రొడక్షన్లో మంచి స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఇది కూడా మార్గన్ మూవీ అయితే చాలా డిఫరెంట్గా, చాలా క్రైమ్ థ్రిల్ అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు మార్గన్ మూవీ. మీరు కూడా చూడండి. నేనైతే చూశాను, చాలా బాగా అనిపించింది. విజయ్ ఆంటోనీ అంటే డిఫరెంట్. ప్లీజ్ వాచ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఫాలో చేయండి. థ్యాంక్ యూ.